హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 54. ఇక స్టోరీలోకి వెళ్తే, డాక్టర్ ముందు కూర్చున్న ఆయుష్ ఇండియాలో దియాను ట్రీట్ చేసిన డాక్టర్ రిపోర్ట్స్తో పాటు ఇక్కడ ఇందాక స్కాన్ చేసిన రిపోర్ట్స్ డాక్టర్కి అందించి డాక్టర్ ఏం చెప్తాడా అని చూస్తూ ఉంటాడు. డాక్టర్ ఆ రిపోర్ట్స్ వైపు తీక్షణంగా చూసి తన జూనియర్ డాక్టర్తో మరికొన్ని టెస్ట్లు అసిస్ట్ చేసి అవి ఫినిష్ అయ్యాక రిపోర్ట్స్ తీసుకుని రమ్మని చెప్పి, మీరు ఆఫ్టర్నూన్ వస్తే రిపోర్ట్స్ని చూశాక సర్జరీ గురించి మాట్లాడుకుందాం. ఓకే డాక్టర్, విల్ మీట్ యూ ఆన్ ఆఫ్టర్నూన్ అంటూ మోహిత్ వైపు చూసి, మోహిత్ నువ్వు దియాను ఆశీను నా ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసిరా, ఈ లోపు నాకు ఇక్కడ కొంచెం వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకొని వస్తాను అని దియాకి చేయాల్సిన టెస్ట్లన్నీ చేశాక మోహిత్తో ఇద్దరిని పంపించి విక్రమ్ను తీసుకొని ఇక్కడున్న తన బ్రాంచ్ ఆఫీస్కి వెళ్తాడు. ఎలా బావకి తెలియకుండా వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉన్న మోహిత్కి ఆయుష్ని తీసుకెళ్ళమని చెప్పడంతో ఓకే బావా అని తన ఎగ్జైట్మెంట్ లోపలే దాచి ఇద్దరిని తీసుకుని కారులో అశిక సమాధి ఉన్న గ్రేవియార్డ్ వైపు కారును పరుగులు పెట్టిస్తాడు. అన్నయ్య ఒక్క క్షణం అంటూ మోహిత్ కారు ఆపాక బొకేస్ అండ్ రోజ్ ఫ్లవర్స్తో ఉన్న మాల కూడా తీసుకుని కారులో కూర్చుంటూ ఇక వెళ్దామా అనగానే మోహిత్ చిన్నగా నవ్వి ఆశి తల మీద చేయి వేసి నిమిరి కారును అశిక సమాధి ఉన్న ప్లేస్ దగ్గర కారు ఆపుతాడు. దియా గెట్ డౌన్ అంటూ తన కార్ డోర్ ఓపెన్ చేసి కిందకి దిగి దియాను కూడా కిందకి దింపుతుంది. గ్రేవియార్డ్ వైపు భయంగా చూస్తూ మమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చాం అని భయంగా ఆశి కాళ్ళను చుట్టేసి అక్కడున్న సమాధులను చూసి భయపడుతూ అడుగుతుంది. భయపడకు దియా, చూడు నేను ఇక్కడే ఉన్నాను కదా, ఇక్కడికి మనం పెద్దమ్మని చూడ్డానికి వచ్చాం. పెద్దమ్మ అంటూ ఆశి వైపు చూస్తుంది. ఎస్క్యూటీ, పెద్దమ్మని ఇక్కడే సమాధి చేశారు, నీకు సర్జరీ ఉంది కదా, సో తన బ్లెస్సింగ్స్ తీసుకుంటే నువ్వు హెల్దీగా ఉంటావు, మరి పెద్దమ్మ బ్లెస్సింగ్స్ తీసుకుంటావా లేదా? యా మామ్, నాకు పెద్దమ్మ బ్లెస్సింగ్స్ కావాలి అంటూ హుషారుగా చెప్పి కమ్ మామ్ అంటూ ఆశి చేయి పట్టుకొని మోహిత్ వెనుకనే వెళ్తుంది. అశిక సమాధి దగ్గరికి వచ్చిన మోహిత్ తన చెల్లి సమాధిని చూసి ఎమోషనల్ అవుతూ నీస్ మీద కూర్చొని కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటాడు. ఆశి కూడా మోహిత్ పక్కనే కూర్చొని దియా చేత్తో ఫ్లవర్స్ అండ్ బొకే పెట్టించి నమస్కారం చేయి క్యూటీ అనగానే ఓకే మమ్మ అంటూ దియా రెండు చేతులతో నమస్కారం చేసి పెద్దమ్మ నువ్వు అచ్చం అమ్మలాగే ఉన్నావు, సో నువ్వు కూడా నాకు అమ్మవే కాబట్టి నువ్వు నన్ను బ్లెస్ చేయి పెద్దమ్మ, నేను మమ్మ అండ్ తమ్ముడు డాడ్ ఇదే నా విష్, త్వరగా నా విష్ ఫుల్ఫిల్ అయ్యేలా చేయవా ప్లీజ్ అంటూ కళ్ళు తెరిచి అశిక సమాధి వైపు చూస్తూ దాన్ని కిస్ చేస్తుంది. దియాను అలా చూసిన మోహిత్ తనని బాధగా గుండెలకి హత్తుకొని నీ కూతురికి ఏమీ అవ్వకుండా ఇది హెల్దీగా ఉండేలాగా ఆశీర్వదించు అశిక. అలాగే ఆశి, తనెవరో తెలుసా, మన చెల్లి, తను నీలాగే చాలా మంచిది, త్వరగా తన కడుపున నువ్వే పుట్టాలి అని కన్నీళ్లు తుడుచుకొని పైకి లేచి నిల్చుకొని ఇంకా కళ్ళు మూసుకొని ఉన్న ఆశీని చూసి ఇక్కడ ఎక్కువసేపు ఉండడం సేఫ్ కాదు, వెళ్దాం పదా ఆశి అంటూ ఇద్దరిని తీసుకుని కార్ దగ్గరికి వచ్చేస్తాడు. దియాను కారెక్కించి కారెక్కబోతున్న ఆశి గొంతు పట్టుకుని తమ వెహికల్ దగ్గరికి లాక్కొని వెళ్తారు బాగా తాగున్న బేవర్స్ గ్యాంగ్. మావయ్య మమ్మ అంటూ దియా ఏడుస్తూ కార్ దిగి వాళ్ళ వైపు వెళ్తూ ఉంటే దియా ఆగు అంటూ దియా కిందకి దిగకుండా కారులో కూర్చోబెట్టి కార్ లాక్ చేస్తాడు మోహిత్. మావయ్య డోర్ ఓపెన్ చెయ్యి అని గ్లాస్ మీద కొడుతూ ఉన్న దియా ఏడుస్తూ డాడ్ మమ్మ అని కారులో మొబైల్ కోసం వెతుకుతూ ఉంటుంది. మోహిత్ ఆ రౌడీలతో ఆశి కోసం గొడవకి దిగుతాడు. కానీ మోహిత్ ఒక్కడు బట్టి వాళ్ళ 6 దట్టు అందులో అందరికీ కున్ఫు కరాటీ రావడంతో మోహిత్ ఒక్కడే వాళ్ళని ఎదిరించలేకపోతాడు. తనను టచ్ చేస్తూ ఉన్న వాళ్ళని దూరంగా నెట్టడానికి ట్రై చేస్తూ అన్నయ్య అంటూ ఏడుస్తూ ఉన్న ఆశిని చూసి మోహిత్ స్పీడ్ పెంచి కొడుతూ ఉంటాడు. అప్పుడే అటువైపు నుండి కారులో వెళ్తూ ఉన్న విప్లవ్ ఈ గొడవను చూసి కారు ఆపి 10 నిమిషాల్లో మోహిత్ అండ్ విప్లవ్ కలిసి ఇద్దరూ కలిసి వాళ్ళని నీళ్ళకు అతికించేస్తారు. అన్నయ్య అంటూ మోహిత్ను హక్ చేసుకుని భయంగా ఏడుస్తూ ఉన్న ఆశి చుట్టూ చేతులు వేసి అర్యూ ఓకే ఆశి అంటూ తన వీపు నిమురుతూ టైంకి వచ్చి హెల్ప్ చేసావు, థ్యాంక్ యూ సో మచ్ విప్లవ్ అనగానే విప్లవ్ సైడ్ స్మైల్తో వాళ్ళని పంపించిందే నేను, అలాంటిది నేనే సేవ్ చేశా అంటే ఎలా నమ్మేస్తున్నారా బాబు అని కన్నింగా నవ్వుకుంటూ ఇట్స్ మై ప్లెజర్, ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని భయపడుతూ ఉన్న ఆశని చూసి చెప్పడంతో విప్లవ్ సడన్గా ఇక్కడికి ఎలా వచ్చాడు ఎప్పుడొచ్చాడు అని అడగాలి అనుకున్న ఆశని చూసి అడగలేక అక్కడి నుండి ఆశని తీసుకుని వెళ్ళిపోతాడు. విప్లవ్ కూడా కార్ ఎక్కుతూ అవును వీళ్ళు ఇక్కడికి ఎవరిని చూడ్డానికి వచ్చారు అని వీళ్ళు బొకే పెట్టిన సమాధి వైపు చూస్తూ అటువైపు అడుగులు వేస్తాడు. ప్రణవికి విప్లవ్ చేతిలో చింతా చిత్త చిత్త చింతా తత్త. గెట్ రెడీ గైస్.
ఫ్లాట్లోకి వెళ్ళిన ఆశి అలాగే ఏడుస్తూ ఉండడం చూసిన మోహిత్ భయపడుతూ ఉన్న దియాను దగ్గరికి తీసుకొని, ఆశి ప్లీజ్ రా, కంట్రోల్, అది చాలా డేంజరస్ ఏరియా అని తెలిసిన మిమ్మల్ని ఒంటరిగా తీసుకుని వెళ్ళడం నాదే మిస్టేకు. నువ్వు అడిగావని అండ్ బావకి తెలియకుండా వెళ్ళడానికి అదే సరైన టైం అని ముందు వెనుక చూసుకోకుండా వితౌట్ సెక్యూరిటీతో వెళ్ళి తప్పు చేశాను. ఇక్కడ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, అందుకే ఆ ఏరియాకి ఎవ్వరూ ఒంటరిగా వెళ్ళరు. మనం ఒంటరిగా వెళ్ళడం చూసి వీళ్ళు అటాక్ చేశారు, ఇంకెప్పుడు ఇలా జరగదు, మర్చిపోరా. పాపం దియా చూడు ఎలా భయపడుతుందో అంటూ భయంగా కూర్చొనున్న దియాను చూపించడంతో ఆశి తన కన్నీళ్లు తుడుచుకుంటూ దియాను దగ్గరికి రమ్మని పిలవగానే మమ్మ అంటూ తనని హక్ చేసుకున్న దియాను గుండెలకి హత్తుకొని, ఏం కాలేదు క్యూటీ, ఐయామ్ ఓకే అంటూ దియా వీపు నిమురుతూ చెప్తుంది. మనం ఇండియా వెళ్ళిపోదాం మమ్మ, నాకు ఇక్కడ అస్సలు నచ్చలేదు, వెళ్దాం మమ్మ అని అరుస్తూ ఉన్న దియాను చూసి, తప్పు దియా, అలా అనకూడదు, నీ సర్జరీ కోసం కదా మనం ఇక్కడికి వచ్చాం, సో అది అయ్యాక వెళ్దాం, నువ్వు అల్లరి చేయకుండా గుడ్ గర్ల్లా ఉండాలి, ఈ విషయం డాడ్తో చెప్పను అని ప్రామిస్ చేయి. లైస్ చెప్పడం తప్పని నువ్వే కదా మమ్మ చెప్పావు. ఇలాంటి విషయాల్లో చెప్పచ్చు, నేనే చెప్తున్నాను కదా, డాడ్తో ఈ విషయం గురించి డిస్కస్ చెయ్యకు. ఓకే, బట్ మనం డాడ్ ఉంటేనే బయటకు వెళ్దాం, ఇప్పుడు మనతో డాడ్ ఉంటే వాళ్ళని తుక్కుగా కొట్టేవాడు అంటూ మోహిత్ వైపు చూసి, మా అమ్మ డాడ్ దగ్గర నువ్వు ఫైటింగ్ నేర్చుకో అని చెప్పి ఏడ్చి గొంతు డ్రై అవ్వడంతో వాటర్ కోసం ఫ్రిడ్జ్ వైపు వెళ్తుంది. వాళ్ళెవరన్నయ్యా, మనల్ని ఎందుకు అలా టార్గెట్ చేశారు? చూస్తేనే అర్థమవుతుంది కదరా, రాబరీ గ్యాంగ్ అని, పైగా బాగా డ్రింక్ చేసున్నారు, దాని గురించి ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకోకు అని చెప్పి, సరే టైం అవుతుంది, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను, ఫ్లాట్ డోర్ లాక్ చేసుకో, మేము వచ్చే వరకు ఓపెన్ చేయకు, గ్రోసరీస్ అన్నీ ఉన్నాయి, ఆకలి వేస్తే కుక్ చేయి లేదా ఆర్డర్ పెట్టుకో అంటూ కార్ కీస్ తీసుకొని మోహిత్ అక్కడి నుండి వెళ్ళాక డోర్ లాక్ చేసి, నువ్వు తీసుకున్నంత ఈజీగా నేను తీసుకోలేకపోతున్నాను అన్నయ్య, మనం లండన్ వచ్చిన నెక్స్ట్ డేనే ఆ విప్లవ్ కూడా రావడం ఏంటి, అది కూడా గ్రేవ్యార్డ్ దగ్గర కనిపించి మనకు హెల్ప్ చేయడం ఏంటి, ఇదంతా వాడే చేశాడు అనిపిస్తుంది అని తల పట్టుకొని ఆలోచిస్తూ తనకి మమ్మ అంటూ కిచెన్ నుండి దియా పిలవడంతో అటుగా వెళ్తుంది. ఎవరి సమాధి ఉంది ఇక్కడ అనుకుంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉన్న విప్లవ్కి ఒక సమాధి మీద పూలమాల అండ్ ఫ్లవర్ బొకే కనిపించడంతో ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఆ సమాధి ముందుకు వెళ్ళి నేమ్ ప్లేట్ చూసిన విప్లవ్కి తన కాళ్ళ కింద భూమి బద్దలైనట్టు కింద పడిపోతాడు. సమాధిని చేతితో పట్టుకుని నేమ్ ప్లేట్ వైపు మరోసారి చూసిన విప్లవ్కి అషిక అన్న నేమ్ చూసి తల తిరుగుతున్నట్టు అనిపించడంతో నేమ్ పైన ఉన్న అషిక మొహాన్ని చూసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అంటే అందరూ చెప్పినట్టు అషిక నిజంగానే చనిపోయిందా? మరి అషిక చనిపోతే ఇక్కడుంది ఎవరు అని అనుకుంటూ ఆ రోజు తనకి ప్రణవి కాల్ చేసి అషిక హైదరాబాద్లో ఉందని చెప్పడం గుర్తురాగానే మొహం మొత్తం క్రూరంగా మారి వెంటనే ఇండియాకి టికెట్ బుక్ చేసి అషిక సమాధిను హత్తుకొని ఆ అంటూ గట్టిగా అరవగానే ఆ అరుపు ఆ ప్రదేశం చుట్టూ రీసౌండ్ వచ్చేలాగా చేసి గాల్లో కలిసిపోతుంది. చీకటి పడే వరకు అక్కడే ఉండిన విప్లవ్ సమాధిను కన్నీళ్లతో చూస్తూ వదలుతూ అక్కడి నుండి వెళ్ళిపోయి విషితాకి కాల్ చేసి విషయం చెప్పగానే విషిత మరింత సీరియస్ అయ్యి వెంటనే హైదరాబాద్కి వెళ్ళమని కాల్ కట్ చేస్తుంది. వెల్ మిస్టర్ ఆయుష్, మీ డాటర్ రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి, దియాకి సర్జరీ రేపే, ఏర్పాట్లన్నీ చేస్తాను, మీరు రిసెప్షన్లో బిల్ క్లియర్ చేయండి, రేపే దియా సర్జరీ, మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి, పాప నవ్వుతూ థియేటర్ నుండి బయటకు వస్తుంది, పాపకి హెవీ ఫుడ్ ఏమీ పెట్టకండి, లైట్ ఫుడ్డే పెట్టండి, రేపు మార్నింగ్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది, సో మీకు రూమ్ తీసుకోవడం బెటర్, సర్జరీ అయ్యాక 15 days ఇక్కడే ఉండాలి, చిన్న పాప కదా, సో తను మా అబ్జర్వేషన్లోనే ఉండాలి, తను సెట్ అయ్యాక డిశ్చార్జ్ చేస్తాము, జూనియర్ డాక్టర్ మీకు ఫార్మాలిటీస్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని జూనియర్ డాక్టర్ని పిలిచి వాళ్ళకన్నీ క్లియర్గా చెప్పి సైన్ అన్నీ తీసుకొని పంపించండి అని చెప్పి డాక్టర్ మరో సర్జరీ కోసం వెళ్ళిపోతాడు. ఆయుష్ వాళ్ళు హాస్పిటల్లో క్లియర్ చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసి బిల్ కూడా క్లియర్ చేసి ఫ్లాట్కి ఈవినింగ్కి రీచ్ అవుతారు. ఆయుష్ వాళ్ళ గురించే వెయిట్ చేస్తూ హాల్లో నిద్రపోతూ ఉన్న దియాను ఒడిలో పడుకోపెట్టుకొని సోఫాలో కూర్చొనున్న ఆశి కాలింగ్ బెల్ సౌండ్తో దియాను డిస్టర్బ్ అవ్వకుండా భుజాన వేసుకొని డోర్ హోల్లో నుండి ఆయుష్ వాళ్ళని చూసి కన్ఫర్మ్ చేసుకుని డోర్ ఓపెన్ చేస్తుంది. డాక్టర్స్ ఏమన్నారు ఆయుష్ గారు, సర్జరీ ఎప్పుడు చేస్తారట? దియాను జాగ్రత్తగా ఎత్తుకుంటూ రేపే చేస్తామన్నారు ఆశి, సో దియాకి హెవీ ఫుడ్ ఏమీ పెట్టకు, లైట్గా పెట్టు, రేపు దియాను హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి, మోస్ట్లీ 15 days అక్కడే ఉండాలి అని డాక్టర్ చెప్పారని చెప్పి త్వరగా ఏదైనా కుక్ చేయి ఆశి, బాగా ఆకలిగా ఉంది అని దియాను బెడ్ మీద స్లోగా పడుకోపెట్టి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు.
అన్నయ్యలు మీరు కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, ఈ లోపు కుక్ చేస్తాను అని మరో రూమ్లోకి విక్రమ్ మోహిత్లను కూడా పంపించేసి ఆషి కుక్ చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది. రిమైనింగ్ ఎపిసోడ్ నెక్స్ట్ అప్డేట్లో ఇస్తాను. అండ్ ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.